హాయ్ అండి. నమస్తే. నేను మీరమ్మ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవిఎల్ క్రియేషన్స్. ఈరోజు ఎటువంటి పెరుగు, మైదా, వంట సోడా వాడకుండా బ్రేక్‌ఫాస్ట్‌లో కన్నా లేదా ఈవినింగ్ స్నాక్స్‌లో కన్నా అప్పటికప్పుడు ఇలా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా ఉన్న చిట్టి చిట్టి పునుకులు ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదండీ! మరి లేట్ చేయకుండా ఈ ఇన్‌స్టంట్ పునుకులు ఎలా వేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ ముందుగా నేను ఇడ్లీ బ్యాటర్‌నైతే 1 కప్పు తీసుకున్నానండి. మనము ఇడ్లీ కోసమని ఈ పిండిని రుబ్బుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాం కదండీ! 2, 3 డేస్ అయిపోయిన తర్వాత ఇడ్లీ పిండి అన్నది కొంచెం పుల్లుతుంది కదండీ! ఆ పిండినైతే 1 కప్పు తీసుకున్నాను. అలానే హాఫ్ కప్పు వరకు గోధుమ పిండినైతే తీసుకున్నానండి. పావు కప్పు వరకు వరిపిండిని కూడా తీసుకొని ఇందులోకే టేస్ట్‌కి తగ్గట్టు సాల్టు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా కలుపుకున్నానండి. సాల్ట్ వేసుకున్నప్పుడు చూసుకోండి, ఆల్రెడీ ఇడ్లీ బ్యాటర్‌లో సాల్ట్ ఉంటుంది కాబట్టి లైట్‌గా వేసుకుంటే సరిపోతుంది. అలానే ఇక్కడ నేను గోధుమ పిండి అయితే తీసుకున్నానండి. కావాలనుకుంటే మీరు మైదా పిండిని కూడా తీసుకోవచ్చు. ఈ పిండిని ఎక్కడా ఉండలు లేకుండా చాలా సాఫ్ట్‌గా అయితే కలుపుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. పిండి అనేది మరీ లూజ్‌గా కాకుండా, గట్టిగా కాకుండా వీడియోలో చూపించినట్టు పునుకులు వేసుకోవడానికి సరిపడగా ఉంటే సరిపోతుందండి. మనం బజ్జీ పిండినైతే కలుపుకుంటాం కదా! అలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న చిన్న పునుకుల్లాగా అయితే వేసుకోవాలండి. ఈ పిండినైతే మనం నానబెట్టవసరం లేదండి. కలుపుకున్న వెంటనే అయితే పునుకులు వేసేసుకోవచ్చండి. పునుకులు వేసుకునేటప్పుడు ఆయిల్ అన్నది వేడిగా ఉండాలండి. ఆయిల్ బాగా వేడిగా లేకపోతే పునుకులు అన్నవి బాగా రావండి. అలానే ఈ పెనానికి సరిపడా పునుకులైతే వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ పునుకులు అన్నవి చాలా టేస్టీగా ఉంటాయండి. అలానే ఆయిల్ కూడా లాగకుండా ఉంటాదండి. ఈ పునుకుల్ని ఇడ్లీ బ్యాటర్ ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం 5 మినిట్స్‌లో అయితే రెడీ చేసేసుకోవచ్చండి. చూసారు కదా! ఇలా పునుకులు అన్నీ వేసుకున్న తర్వాత గరిటెతో ఇలా రౌండ్ రౌండ్‌గా తిప్పుకుంటూ అన్ని వైపులు మంచి కలర్ వచ్చేంత వరకు పునుకులనైతే ఫ్రై చేసుకోవాలండి. మరొక విషయం, ఈ పునుగులు ఫ్రై చేసుకునేటప్పుడు మంటనైతే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా రౌండ్‌గా తిప్పుకుంటూ అయితే ఓపికగా అయితే ఫ్రై చేసుకోవాలండి. మంట అన్నది స్లిమ్‌లో పెట్టుకొని వేపుకుంటే నూనె పీల్చేస్తాయండి. అలానే హైలో పెట్టుకొని వేపితే పైనైతే కలర్ వచ్చేస్తదండి. లోపలికైతే ఫ్రై అవ్వదు. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా! ఇలా ఓపికగా మనం ఫ్రై చేసుకోవడం వల్ల పైన క్రిస్పీగా లోపట సాఫ్ట్‌గా కుక్ అయ్యి ఉంటుందండి. అలానే అన్నీ తీసేసుకొని మళ్ళీ మిగిలిన పిండిని కూడా వేసేసుకోవచ్చు. మీకు పిండి ఎక్కువగా ఉంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తర్వాత రోజన్నా వేసుకోవచ్చండి. అంతేనండి. మైదా, పెరుగు, సోడా ఏమీ వాడకుండా ఇన్‌స్టంట్‌గా పునుకులనైతే వేసేసుకున్నాం కదా! మీరు ట్రై చేయండి. చాలా బాగుంటాయి. ట్రై చేసి మీకెలాగ అనిపించిందన్నది నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.